కేంద్ర సహాయ సహకారాలతో చీల్చి చెండాడొచ్చు అవినీతి పరులని. సార్ ఇది మీకు ఒక సినిమా ఇదివరకు కొల్లేరులో చేపల అక్రమ చెరువుల గురించని ఒక సినిమా వచ్చింది. అంటే అక్కడ కలెక్టర్ని చంపేస్తారు. ముందు అక్కడ మత్స్య సంపద నాశనం అవుతుందని ఒక కలెక్టర్ ఎడ్యుకేట్ చేసి ఆ కొల్లేరులో అంటే ఇల్లీగల్ ఫిష్ ఎక్వాకల్చర్ని కట్ చేసి తీసేస్తే ఆఖరిని ఏమవుతుందంటే అక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ కలిసి ఆ కలెక్టర్ని చంపేస్తారు. ఏది డబ్బుల గురించి అని. ఇదేమంటే ప్రజల్లో మార్పు తీసుకురావడానికని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికనే పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్కేలప్ చేసి నేషనల్ ఇష్యూ చేశారు తప్ప ఆయన చెయ్యలేక కాదు. ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిందండి 2-3 నెలల నుంచి. చాలా డేటా సేకరిస్తున్నారు, చాలామంది మీద వివరాలు తీసుకున్నారు. త్వరలోనే చాలామంది బుక్ అవుతారు. ఇప్పుడు వరకు బుక్ చేయండి అంటున్న బొత్స సత్యబాబు కానీ, కన్నబాబు కానీ, వీళ్ళందరూ కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాకు అన్యాయం చేశారని మళ్ళీ గోలెడతారు. వాళ్ళకో నమ్మకం ఉంది, ఎందుకంటే ఇదంతా లాగితే తిగిలాగితే డొంకంతా కదులుతుంది. వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, మేము వాళ్ళని రక్షిస్తాం. ఇది ఒక నడుస్తున్నటువంటి చరిత్ర కదా. మీరేమో కొత్తగా వచ్చి మీరేదో చేద్దాం అనుకున్నారు, మీతో కాదనే ఫీలింగ్ లో ఉన్నట్టు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ శ్రీనివాస్ గారు దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిందండి. ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నప్పుడు కూడా చాలామంది ఇదే మాట అన్నారు, మనకి ఓట్లు మైనారిటీ ఓట్లు పోతాయి, ఇటువంటి పని చేయకండి అని. నేను అపీస్మెంట్ పాలిటిక్స్కి వెళ్ళను, నువ్వు నష్టపోతాను, ఓడిపోతాను. మన ధర్మం సనాతన ధర్మం, మిగతా ధర్మాలు మనం రక్షిస్తాం, వాళ్ళని ఎవరికి ఇబ్బంది పెట్టామని చెప్పారు. నౌ దట్ ఎఫెక్ట్ ఈస్ కమింగ్ అండ్ ఎంటైర్ కంట్రీ ఈస్ ట్రస్టింగ్ పవన్ కళ్యాణ్. ఈజ్ రీజనబుల్ పర్సన్, ఈజ్ నాట్ లైక్ ఎక్స్ట్రీమిస్ట్ లాగా కాకుండా అది లేకుండా ఉందనేది ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించడానికి కారణం ఏంటంటే 2-3 నెలల నుంచి ఏమవుతుందో అని వెయిట్ చేస్తున్నారు. ఆయన యాక్షన్ సరిగ్గా కనపడలేకపోయేసరికి ఆయన దిగితే తప్ప ఇది అవ్వదు. ఎందుకంటే ఇది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు. ఇక్కడ మనం ఆపేస్తే ఏమైందంటే గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళందరూ లారీ వాళ్ళు అందరూ ఏమన్నారంటే, సార్ మీరు దీన్ని అక్కడ ఆపేశారు, గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, మేము ఆ పొట్టలు కొట్టేశారు మీరని చెప్పి అన్నారు. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ని ఊర్ల నుంచి మా ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి ఇక్కడి నుంచి రైస్ ఇక్కడికి రావడానికి కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే ఇది ప్రైవేట్ పోర్టు, కంప్లీట్గా ఒక అడ్డాగా మారిపోయిన పోర్టు. దీని మీద పెద్ద ఎవరికి లేదు, కంట్రోల్ ఎవరికి లేదు. అందుగురించి కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అధికారులు అడ్డుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అధికారులు కాదండి, ఇది ప్రైవేట్ పోర్టు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎక్కడ వరకు, లైసెన్సులు ఇవ్వడం వరకు, ఫీజులు కలెక్ట్ చేసుకోవడం వరకు తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లేదు దీని మీద. మిగతా నేషనల్ పోర్టులాగా మేజర్ పోర్ట్స్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, దీనికి ఐఏఎస్ ఆఫీసర్ ఉండరు, దీనికి ఒక ఓనర్ ఉన్నారు. దాన్ని మార్చాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అవసరం పడింది. అందుగురించి నెక్స్ట్ ఇందాక హోమ్ మినిస్టర్ ఏం చేస్తారో మా జూపూడి గారు చెప్పారు, చెక్ చేసుకోమని చెప్పేసి. సెక్యూరిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ జాబ్ అండి. నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ థ్రెట్ వస్తున్నప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ సివిల్ సప్లైస్లో వచ్చి మాట్లాడుకుని హోమ్ మినిస్టర్తో చెప్పడం అలా, ఎందుకంటే ఇందులో ఆర్మ్స్ రావచ్చు, డ్రగ్స్ రావచ్చు, కసబ్ రావచ్చు. ఎందుకంటే మనం విశాఖపట్నంలో కానీ అక్కడ కానీ దొరుకుతున్న ఆధారాలు లాట్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ కమింగ్, లాట్స్ ఆఫ్ గంజా ఇస్ గోయింగ్ అరౌండ్. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే ఒక పోర్టు ఎంట్రీ అంటే చెక్ పోస్ట్ లాంటిది పోర్ట్ అంటే ఎంట్రీ గేట్వే టు ఇండియా ఈజియెస్ట్ ఎంట్రీ ఏదంటే ఇండియా మొత్తం మీద కాకినాడ అయిపోయింది. కారణం ఏంటంటే కాకినాడ ఒక అధికార కబ్జాలో ఉంది, ఒక ప్రైవేట్ పోర్ట్ అయిపోయింది. అందు గురించి హోమ్ మినిస్టర్ చెప్తానని చెప్పారు. రెండోది ఏంటంటే చర్యలు ఆల్రెడీ మొదలైపోయినాయండి. నేను లక్ష్మణ్ గారు ఆవేశం అర్థం చేసుకుంటాను, ఎందుకంటే మేము ఇద్దరం చాలా విషయాల్లో నదుల గురించి కానీ కరప్షన్ గురించి కానీ మాట్లాడుకుంటుంటాం. డెఫినెట్గా జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇంకొకరు ఎత్తి చూపించే అవకాశం లేదు. ఇప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, ఎవరినైనా సరే ఉద్యోగాలను తీసేయాలి అంతే. ఇప్పుడు ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటే ముఖ్యమంత్రి గారు అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది కాదండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా తెలుసు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ బాగులేదన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి చెవిలో చెప్పక్కర్లా, పబ్లిక్గా కూడా చెప్పాలి. ఎందుకంటే తెలియాలి అందరికీ. అంటే ఆల్రెడీ ఇది లా అండ్ ఆర్డర్ బాగలేదన్న దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారని ప్రజలకు కూడా తెలియాలి. అందు గురించి అని చెప్పారు తప్ప ఏదో అనిత గారి నుంచి లాక్కోవడం అని చెప్పేసి కొంతమంది దళిత నాయకులు మా దళిత అమ్మాయిని చేశారంటే అనిత గారు చాలా ధీటైన రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య నన్ను గైడ్ చేస్తున్నారు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి. ఇందులో ముఖ్యంగా సార్ నేను చూసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వదలరండి. ఇప్పుడు ఏమంటే ఈ రైస్ ఎక్స్పోర్ట్ మొత్తం దేశం మొత్తం మీద ఉన్న జబ్బు ఇది. అంటే ఈ ప్రశ్న ఏంటంటే మీరు
ఇండివిజువల్గా మీ గవర్నమెంట్ అయితే మీరు 100 చేసుకోవచ్చు. కానీ ఈ కోయిలేషన్ గవర్నమెంట్లో మనం అనుకున్నవన్నీ సాధ్యమా? ఎందుకంటే వాళ్ళకి కొన్ని నైస్టీసో లేకుంటే వాళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్సో లేదంటే ఇంకోటో ఉంటే అంతా మీరు అనుకున్నట్టుగా ఆ రకంగా చేసుకుంటూ పోవటం సాధ్యమా, లేకుంటే ఇది ఎక్కడికన్నా ఇంకో దానికి దారి తీయచ్చా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో లేకపోలేదు. బొలిశెట్టి గారు సార్ ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు ఈ రైస్ వెళ్ళిపోవడం అధర్మం అని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నోబడి బెల్ట్ ద క్యాట్. పవన్ కళ్యాణ్ బెల్ట్ ద క్యాట్. నేను చెప్పింది ఎప్పుడు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, కానీ ఎవడో ఒకటి అడ్డుకట్టేయడానికి చేయలేదు. సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందని ప్రపంచం అంతా చెప్తున్నారు. లడ్డూ కలితే అయిపోతుంది, తర్వాత ఇంకోటి అయిపోతుంది, అన్ని మతస్థులు తిరుపతిలో వచ్చేసరి చెప్తున్నారు, కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఎలుగెత్తి చూపించారు మొత్తం ప్రపంచానికి. అలాగే ఈ విషయం కూడా మొత్తం దేశం కాదండి, ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. అంటే ఒక రైతుకేమో డబ్బులు ఎక్కువ వెళ్ళడం లేదు, ఈ బ్రోకెన్ రైస్ అని తక్కువ బియ్యం రేటు కొంటున్నాం, వీళ్ళేమో అక్కడ 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే 100 రూపాయలు కిలో అమ్ముతున్నారంటే ట్రాన్స్పోర్ట్ అన్ని పోతే 60 రూపాయలకు అమ్ముతున్నారంటే రైతుకేమో 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వడానికి మనం బాధపడుతున్నాం, కానీ వాడేమో మధ్యలో 60 రూపాయలు తినేస్తున్నాడు కదా. దీన్ని ఎక్కడో దగ్గర ఆపాలంటే దీని మీద చర్చ జరగాలి. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఒక స్టోరేజ్ యార్డ్ పెట్టి ఆ బ్రోకెన్ రైస్ అంతా తీసుకొని ఆ బ్రోకెన్ రైస్ అంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసేటట్టుగా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ లాగా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో పంపిస్తే ఈ 1000 కోట్లు రైతులు మిగులుతాయి కదా. రైతులకు సబ్సిడీ అక్కర్లేదు కదా. అప్పుడు రైతులే గవర్నమెంట్కి లోన్ ఇచ్చే పరిస్థితికి వస్తారు. సార్ దీంట్లో డెఫినెట్గా మంచి సొల్యూషన్ వస్తుంది. ఒక్క రోజులో రాత్రి మాట్లాడే విషయాలు కావు. నేను డెఫినెట్గా ఇందులో చాలా తిమింగలాలన్నీ ఉన్నాయి, వెళ్తాయి. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక చిన్న మార్బుల్ బిజినెస్ స్టార్ట్ చేశాను విశాఖపట్నంలో. అంటే మార్బుల్ గ్యాంగ్స్ తీసుకొచ్చి రాజస్థాన్ నుంచి మార్బుల్ బ్లాక్స్ తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దామని. అయితే నాకు అప్పట్లోనే అంటే ఇప్పుడు 96లోనే ఐటీ రైడ్ అయింది. ఎందుకంటే ఇన్ని మార్బుల్ బ్లాక్లు తెచ్చాడు, చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడని. నా రికార్డ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి, ₹1 తేడా లేదు. అయితే నేను